దొరుకుతుంది. ఈ సంతోషము మీకు కావాలన్నా యేసు దగ్గరకు వస్తే నీకు బైబిల్ దేవుడు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4 మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. అందుగురించి పిల్లరా, పాపము చేయవారు ఆయనని పోండి అంటాడు ఇక్కడ. ఎందుకంటే ఆజ్ఞాతికరమే పాపము. అందుగురించే కీర్తన గ్రంథం 6:8 పాపము చేయవారులారా మీరు నా యొద్ద నుండి త్వరగా దూరంగా పారిపోండి అంటాడు కదా. ఎవరైనా తాగుబోతులు వస్తే దూరం అంటారు కదా. మనుషులు తాగుబోతులనే ఒప్పుకోవు. దేవుడు తాగుబోతులు ఒప్పుకుంటాడా చెప్పండి? తాగుబోతుల్ని, తిట్టుబోతుల్ని, వదలబోతుల్ని దేవుడు వ్యతిరేకమని ఒప్పుకుంటాడు దేవుడు? ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒక తాగబోతుని ఇంటికి వస్తే నీవే ఒప్పుకోవు. దేవునికి తాగబోతుల్ని, తిట్టుబోతుల్ని, వదలబోతుల్ని దేవుని వ్యతిరేకంగా బతికే వాళ్ళు దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడులే సార్ మీరు చెప్పండి అంటారు. ఎట్లా ఒప్పుకుంటాడు? ఒక తాగబోతునే ఒప్పుకోము. ఇంటి దగ్గర వచ్చి కేకలేస్తే నిద్ర పట్టదు, మెట్టలు వస్తుందని నువ్వే గెంటుతావు. మరి దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుగురించే నా పాపం చేయవాలారా మీరందరూ నా యొద్ద తొలగిపోండి. వాడిని వనిచాలకు అపవాది సైతానికి అనిచే వాడిని అనిత్య అగ్నిగుండం సిద్ధంగా వాడిని అనిచాలకు పోండి అంటాడు. అందు గురించే మరి మారు మనసు పొందండి అంటాడు, మార్పు చెందాలంటాడు, మారు మనసు పొందండి అంటాడు. 19వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం చూస్తే మీరు మారు మనసు పొందనేలా మీరు అలాగే నశిస్తారంటాడు కదా. తాగుబోతైనా కానీ, తిట్టిపోతైనా, వదలబోతైనా, ఎవరైనా కూడా బతుకులు మారాసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అందుగురించే నీకు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించెదరు? పాతాళంలో ఛాన్స్ లేదు. ఒకేసారి మనిషికి సావు. ఈ లోకంలో ఏం చేస్తాడు? ఇంకో జన్మ అనేది మరి ఒక ఆయన అడిగితే నేను ఇంకో జన్మ ఇప్పుడు 7 జన్మలు ఉండవు కదా. ఇప్పుడు ఏ జన్మలో నుంచి ఏ జన్మలో ఉంటే పందె, కుక్క, నక్కల పుట్టు ఇప్పుడు మరి మనిషి జన్మ వచ్చే ఉంటే ఏం నాకు తెలియదు. మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? మనిషి ఒకేసారి మృతి, ఆ తర్వాత తీర్పు ఉంటుంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 2:3 చూస్తే మనుషులు ఒకేసారి మృతి పొందుతారంట కదా. ఫిబ్రవరి రాసిన పత్రిక మరి చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో చూస్తే మరి ఏముందంటే ఫిబ్రవరి 2:3 చూద్దాం ఏమంటున్నారు. బైబిల్ దేవుడు ఏమంటున్నాడంటే ఫిబ్రవరి రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే 2:3 చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకోమో కాబట్టి ఎలాగుతాము అట్టి రక్షణ ప్రభు బోధించేత దేవుడు తన చిత్తానుసారంగా సూచన క్రియ చేత మాత్కారం చేత నానా విధమైన అద్భుతములు చేసి వివిధ పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేత వారితో కూడా సాక్ష్యం చుండగా వీళ్ళని వారి చేత మనకు దృఢపరిచెను. కాబట్టి మనం వినే సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోనట వాటి ఎందు విశేష జాగ్రత్తగా ఉండాలి. సత్యాన్ని కలిగి ఉండాలి. మనం సత్యం కలిగి ఉన్నామా? అసత్యం కలిగి ఉన్నాం. అందుగురించి ప్రయాసపడి భారం మోచిన సమస్తమని జనులారా మీరు నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటాడు యేసు ప్రభువు వారు. ఇది మాకు కాదు, సత్యం నమ్ముకోండి. పరలోకంలో నీకు పరలోకం ఇస్తాను, భూమి దగ్గర విశ్రాంతి ఇస్తాను అంటాడు కదా. ఈ భూమి మీద బతుకుతున్నాం మరి దేవుని కొరకు బతకాల. ఒకసారి ఈ భూమి మడం దాటిపోతే పాతాళం. అందుగురించి పిల్లరా, పాతాళము అంటే ఎవరు? భూమి కింద పాతాళంలో నీకు ఒకవేళ చనిపోతే మనకో ఛాన్స్ లేదు. మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడే బతుకు సరి చేసుకోవాలా. ఇది నాకు బలం ఉంది, నాకు ఓట ఉంది, నాకు అది ఉంది, ఇదంటే పోతాం. అర్జెంటుగా పాతాళం పోతాం, దేవుని పక్కన పెట్టి పడితే. అందుగురించి దుష్టుడు దేవుని మనుషులందరూ పాతాళం పోతారంట. పుల్లరా, పాతాళంలో నీకు కృతజ్ఞతలు చెల్లించెదరు. పాతాళంలో కృతజ్ఞత చెల్లించుదురు. ఎవరు శుద్ధిస్తారు? ఎవరు? పాతాళంలో ఒక ధనవంతుడున్నాడు. అయ్యా ఓ తండ్రివైన అబ్రామా, నేను పాతాళంలోనే యాతన పడుతాను. ఏమంటాడు? తండ్రి లాజరుని నీళ్ళు గ్లాస్ సుప్పు నీళ్ళు అడుగుతున్నాడంట. భూలోకంలో కోటీశ్వరుడు, కానీ భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడైనా పాతాళం కుక్కు సాగుతుంది. కుక్క బతుకున్నాడు. ఎందుకు ఈ పోతుకు డబ్బును లాప్ గుండు కొట్టుకుంటుంది. కొంతమందికి శాంతి లేదు. ఎవడు డబ్బులు ఎత్తిపోతాడు, ఎవడు ఎగిరేస్తాడు, సమాధానం లేని జీవితాలు. అట్లనే డబ్బు సంపాదించుకో, పని చేసుకుంటూ దేవుడి కొరకు బతకాల. నాకంటే డబ్బుని ఈ స్థితిని ఎక్కువ ప్రేమించాను కట్ చేస్తుంటాడు కదా. ఈ యొక్క సమయంలో దేవుడు చెప్తున్నాడు కదా. మత్తయి సువార్త 11:28 చూస్తే మాట ముగించుకుందాం. చదవండి మత్తయి సువార్త 11:28. కాబట్టి ఒక మాట చదవండి. మత్తయి సువార్త 11:28 ఏమో చదవండి. నేను కీర్తన గ్రంథం 4:2 నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానకమ్మ, ఎంతకాలం వ్యర్థమాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధాన్ని వెతుకుతున్నారయ్యా అంటాడు. అబద్ధాన్ని వెతుకుతారా?
వెతకండి, వెతకండి. ఎంతకాలం అబద్ధాన్ని వెతుకుతారు, ఎంతవరకు అబద్ధాన్ని వెతుకుతారు, ఎంతకాలం అసత్యాన్ని వెతుకుతారు. వెతకండి, ఒకరోజు దేవుడు చూస్తాడు. సత్యం వెతకండి. మత్తయి సువార్త 11:28 ఏముందో చదవండి. ప్రయాసపడి సమస్త జనులారా ఎక్కడ రావాలంట? నా యొద్దకు. అంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర రావాలా. నా దగ్గరకు వస్తే నీకు ఏం దొరకదు కదా. ఇక్కడ ఎవరున్నారు? బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన సంగతులు కదా. ప్రభు యేసుక్రీస్తు వారు రమ్మంటున్నాడు. యేసుక్రీస్తు నమ్మితే పరలోక రాజ్యం, యేసు ప్రభు నమ్మకపోతే నిత్య నరక. మార్కు సువార్త 16 చెప్తుంది. పిల్లరా, నా కుమారుడా, నేను చెప్పే బోధన ఆలకించము, దయ్యను సత్యము ఎన్నని నేను విడిచుకొని వాటిని కంఠభూషణము ధరించుకోమంటారు. హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా తాగుబోతోనే ఒప్పుకోవు, తిట్టిపోతూనే వద్దుకో, అల్లరి పల్లరి తిరిగిపోయినా నీటి నుంచి గెట్టేస్తావు. మరి పరలోక రాజ్యం రావాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలా. పరిశుద్ధత లేనివాడు ప్రభుని ఎప్పుడు చూడలేడు, చూడడు కూడా. పరిశుద్ధత కలిగి ఉండాలంటాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పిల్లరా కదా, మనం ఎక్కడ పడి దెబ్బ కుప్ప మన బతుకులు, 4 బతుకులు ఎక్కడున్నాయో తెలుసా? దిబ్బ కుప్ప పడిన మన బతుకుల్ని ఈరోజు ఈ స్థితిలో తెచ్చాడంటే యేసయ్య కృప. దేవునికి స్తోత్రం. రెండు చేతులు దేవునికి స్తోత్రం. ఈరోజు మనం బ్రతికి పట్టాం. మనమంతా ఎవరు తెలుసా? యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఆ రాజ్యానికి చెందినవారు. నేను 1000 కోట్లకు వారసుడు అంటారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నీవు ఎవరు వారసుడు అంటే ఫలానా వారసుడు అని చెప్పుకుంటావు కదా. నీకు 10 ఎవరు వారసులు అంటా? మనము యేసు రక్తంలో కడ మన యేసుక్రీస్తు వారసులు. మనం అక్కడ చెందిన వారము. ఈ లోకంలో 10-20 మనం ఎవరు వారసులు అంట? వాళ్ళకి తండ్రికి చెందిన వారసులు అని చెప్పుకుంటాము. ఈ లోకంలో వీళ్ళు శరీరం ఇచ్చారు కాబట్టి వాళ్ళు వారసులు. దేవునికి చెందిన వారసులు మనము. పరలోక రాజ్యాన్ని కట్టే వారసులము. కాబట్టి ఈ భూమి మీద ప్రాణాలు పోయేంత వరకు ఎవరి కొరకు దేవుని రాజ్యం కట్టాలి. ప్రియులరా కదా, దేవుని రాజ్యంతో పోటీ పడాలా, దేవుని రాజ్యం కొరకు బతకాలా, దేవునితో సంబంధం పెట్టుకోవాలా, ఆయనతో సహవాసం ఉంటే నిత్య సమాధానం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఎంతోమందికి లేని భాగ్యాన్ని, పనికిరా, ఈరోజు మటన్ ఆదివారం కదా, పోయి మటన్ కోసరా, ఈరోజు చికెన్ ఉంది కదా, చికెన్ ఈరోజు చుక్క ముక్క తిందాం. ఆఫీసర్లు, కోటీశ్వర్లు లెక్క నెమ్మది లేదు, సమాధానం లేని జీవితము. ఈ సంతోషము నీకు కావలిన నేడే యేసు నీ వెంబడించుము. యేసు దగ్గరికి వచ్చే నీకు సమాధానం. తలవంచని ప్రార్థన అనుగురించే ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా మీరు న్యాయానికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటాడు. తలవంచండి. నీకు విశ్రాంతి కావాలంటే నీ శాపాన్ని పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పాపం తీసుకో. అందుగురించే ప్రాతలు నీకు కృతజ్ఞతాసులు చెల్లించుదురు అంటాడు ఇక్కడ. ఆరోగ్యమైన నీకు పాతాళంలో ఒకసారి భూమండలం దాటిపోతే పాతాళం నీకు స్తుతి చెప్పేవారు లేరాడా? ఛాన్స్ లేదు. భూమి మీద బ్రతికున్నప్పుడే నీకు జీవితం బ్రతికున్నప్పుడే దేవుని నమ్ముకొని వాక్యాసారంగా బ్రతకాలి. తలవంచండి, ప్రార్థించండి. ఒకరు తలవంచండి, ప్రార్థించండి. క్లుప్తంగా స్తోత్రం. మోకరించండి, ప్రార్థించండి త్వరలో క్లుప్తంగా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమయ్యా. గట్టిగా ప్రార్థించండి. స్తోత్రం.
బంగారు కావాలి వాటి అడుగుతున్నప్పుడైనా సహాయం చేయండి. ఇంకా రాలేని వారి బిడ్డలకి ఆశీర్వదించండి. రెండే బిడ్డలకి జీవించడం యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము.